ఫ్యాక్ట్ నెంబర్ 3, ఈ జనరేషన్లో మనం రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్ కిల్లింగ్ వీరప్పన్ అండ్ పుష్ప లాంటి మూవీస్ చూడడం వల్ల రెడ్ శాండిల్ అంటే ఎర్రచందనం స్మగుల్ చేయడం క్రైమ్ అని మనకి తెలిసింది. కానీ 2002కి ముందు ఎర్రచందనం స్మగుల్ చేయడం క్రైమ్ కాదు. సో 2002కి ముందు ఈ ఎర్రచందనంని ఎందుకు వాడేవాళ్ళో మనకి తెలియదు. దీన్ని అసలు ఎందుకు వాడతారో తెలుసా? ఆల్కహాల్లోని కొన్ని ఫ్లేవర్స్ ఈ ఎర్రచందనం నుంచే తయారు చేస్తారు. అండ్ మ్యాక్సిమం ఇప్పుడు మనం యూస్ చేసే కాస్మెటిక్స్ అన్ని ఈ ఎర్రచందనంతోనే తయారు చేస్తారు. మన కంట్రీ నుంచి మ్యాక్సిమం ఈ ఎర్రచందనం చైనాకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? చైనాలోని పీపుల్కి ఒక సూపర్ స్టిషన్ ఉంటుంది. వారి ఇంట్లో ఎర్రచందనం ఉంటే ఆ ఇంట్లోకి దయ్యం రాదు అన్న ఒక సూపర్ స్టిషన్ చైనాలో ఎక్కువ ఉంటుంది. సో మన కంట్రీ నుంచి మ్యాక్సిమం చైనాకి ఈ ఎర్రచందనం ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. సో ఎర్రచందనం స్మగుల్ చేయడం 2002కు ముందు అంత పెద్ద క్రైమ్ కాదు. కానీ దానికి ఉన్న వాల్యూ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు దానికి వేసే పనిష్మెంట్ ఏంటో తెలుసా? 10 సంవత్సరాలు జైలు శిక్ష అండ్ 10 లక్షలు పే చేయాలి.